ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసి ఇట్లా 2 సైడ్ల కవర్ పెట్టుకొని కవర్ పైన చేస్తే చాలా బాగా వస్తుందండి. ఇలా ముద్ద తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మంచిగా కవర్కి చాలా ఆయిల్ పెట్టేసుకొని మనకి ఇలా వేసేసి మనం చేతితోటే ఇలా అనుకుంటే మనకి ఎలా కావాలంటే అలా వస్తుందండి. ఎంత సన్నం వస్తుందంటే అసలు మనకి చేసినట్టే అనిపించదు, పూలలు చేసినట్టు కూడా అనిపించదండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఒక్కసారి ఇట్లా పెట్టేసి ఒక్కసారి ఇట్లా అన్నామంటే చాలండి, మనకు నచ్చిన విధంగా వస్తుంది. ఇది చాలా ఈజీ అండి. అందరేమో పూలలు చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటారు. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా తీసి పెనం మీద వేసేసాను. ఇది కొంచెం నెయ్యి వేసుకొని మనం మంచిగా కాల్చుకోవాలండి. ఎందుకంటే నెయ్యి వేసుకుంటేనే నెయ్యి స్మెల్ మనకి ఎక్కువ వస్తుంది. పూలలు అంటేనే నెయ్యి పూలలు అంటారు. చూడండి ఇగో నేను చేసి ఆల్రెడీ పెట్టేశానండి. ఇగో వేడి వేడిగా చూడండి. కాకపోతే నేను షేప్ కొంచెం వేరేగా చేసుకున్నానండి. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మంచిగా అండి కాలుతాయి. ఎంత బాగా కాలుతాయి అంటే ఎంత స్మూత్గా ఉన్నాయంటే చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంకా నేను తినలే కానీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకు, తినాలి అని. అంత బాగా వచ్చాయండి మావి పూలలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ఇట్లా వస్తుందని అనుకోలేను. కానీ అనుకోకుండా అయినా కూడా ఫస్ట్ టైం అయినా కూడా నేను బాగానే ట్రై చేశానండి. లేకపోతే ప్రతి ఉగాదికి నా పూలలు పిండి మెత్తగా అయిపోయి చాలా కష్టం పడవలసి వస్తుండే అండి. కానీ ఈసారి ఆ బాధ లేదు నాకు, చాలా బాగా వచ్చేదండి. థ్యాంక్ యూ అండి. కూడా కనిపిస్తుంది మీకు పూలు ఎంత బాగా పొంగుతుంది చూడండి. చాలా బాగా పొంగుతుందండి పూలే, ఎక్కడ విరిగిపోవడం కూడా జరగట్లేదండి. తింటున్నా, సూపర్, చాలా రుచిగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ.